ఏ జన్మంబున నెట్టి పోవులను నిన్నే రీతి పూజించితేను ఈ జన్మంబున నీదునంకమున నే నిన్నేండ్లు పరాడితిన్. ఏ జన్మంబున నెట్టి పోవులను నిన్నే రీతి పూజించితేను ఈ జన్మంబున నీదునంకమున నే నిన్నేండ్లు పరాడితిన్. ఓజస్సార మహాకవిత్వధిషణ యోగ ప్రభావాన ఓజస్సార మహాకవిత్వధిషణ యోగ ప్రభావాన నీ తేజం నిలబెట్టు శక్తి నిడుచున్ నీ తేజం నిలబెట్టు శక్తి నిడుచున్ దివింపుమా తల్లిరో. ఎన్నో జన్మల పుణ్యఫలంగానే భారతదేశంలో పుడుతూ ఉంటారు. కారణం ఇక్కడి ధర్మం, మనం 3 రోజులుగా మాట్లాడుకుంటూ ఉన్న సనాతన ధర్మమే దానికి కారణం. అసలు ఈ సనాతన ధర్మం అనేదానికి అర్థం భారతీయ సంస్కృతి అని కాదు. వాస్తవం చెప్పాలంటే హిందూ ధర్మం అనేది కూడా దానికి సరిగ్గా తూగే మాట కాదు. మనం అవసరార్థం వాడుతున్నాం తప్పితే అది పూర్తిగా సరిపోయే మాట కాదు. సనాతన ధర్మం అంటే శాశ్వతమైన ధర్మం, విశ్వమంతా అన్వయింపజేయగలిగిన ధర్మం. దీనికి హద్దులు లేవు. సనాతనం, సదాతనం, చిరంతనం, నిరంతరం అంటారు. ఇది సనాతనం, ఇది సదాతనం, ఇది చిరంతనం, ఇది నిరంతరం ప్రవహించేటువంటిది. ఇది ఒక మహాసముద్రం. ఎందుకు మనం ఇది సనాతనం అని ప్రత్యేకం చెప్పుకోవలసి వస్తుంది ఇవాళ అంటే, ఇందులో సముద్రంలో నదులు కలిసినట్టుగా ఎన్నో కలిసిపోయాయి. అవన్నీ కూడా ఈ పేరు మీద చలామణి అయిపోతున్నాయి. ఈ పేరు మీద చలామణి అయిపోతున్నాయి, సనాతన ధర్మం పేరు మీద. అందుకని అది కాదు, ఇది సనాతన ధర్మం అని మనం ప్రత్యేకం చెప్పుకోవాల్సి వస్తుంది. అందుకని మహానుభావులు కనీసం 100 ఏళ్ళకు ఒకళ్ళైనా పుట్టి ఈ ధర్మాన్ని ఏదో ఒక రకంగా ఉద్ధరిస్తూ ఉంటారు. భూమి సముద్రంలో మునిగిపోతే శ్రీ మహావిష్ణువు ఒక సందర్భంలో శ్వేతవరాహం రూపంలో, ఇంకో సందర్భంలో ఇంకో రూపంలో అవతారం ఎత్తి భూమండలాన్ని ఉద్ధరించినట్టే మహానుభావులు అవతార పురుషుల తర్వాత మళ్ళీ అవతార పురుషులుగా పేర్కొనబడుతున్న రామకృష్ణ వివేకానందులు లాంటి వాళ్ళు జన్మించి ఈ ధర్మాన్ని మళ్ళీ శ్రీ మహావిష్ణువులాగే ఉద్ధరిస్తారు. దానికి వారి తపశ్శక్తి బాగా ఉపయోగిస్తుంది. కేవలం మేధాశక్తి కాదు, కేవలం మేధాశక్తి కాదు. ఇది వివేకానందుడిది కానీ సరే, రామకృష్ణ పరమహంసది మేధాశక్తి కాదు, తపశ్శక్తిని చెప్పక్కల, అది అందరూ అంగీకరిస్తారు. కానీ శంకరాచార్య వివేకానందుడి విషయంలో ఉండే ఒక అభిప్రాయం ఏంటంటే అపారమైన మేధాశక్తి, అపారమైన మేధాశక్తి అంటారు. కానీ ఆ ఇద్దరి వెనకాల ఉన్నది కూడా తపశ్శక్తి. ఒట్టి మేధాశక్తి ఎప్పుడు పనిచేయదు. ఒట్టి మేధాశక్తి ఊరికే వాదించడానికి మనకు వస్తుంది, తర్కానికి. ఇంకోటి ఎవడో కాస్త గట్టిగా తర్కం చెబితే ఇది ఆగిపోతుంది. మేధాశక్తి వెనకాల ఎప్పుడు తపశ్శక్తి లేకపోతే ఆ మేధాశక్తి ఫలితాన్ని ఇవ్వదు, ప్రభావాన్ని చూపించదు. దానికి వివేకానందుడే ప్రమాణం. మీ మాటకి ఇంత ప్రభావం ఎక్కడి నుంచి వచ్చిందో, ఇట్స్ నాట్ మై వాయిస్, ఇట్స్ మై మాస్టర్స్ వాయిస్ అన్నాడు ఆయన. మీ మాట ఇంత ప్రభావం ఎలా చూపిస్తుందండి? దేశం కాని దేశం ఇది, ఐరోపా ఖండం, అమెరికా ఖండం ఏమిటివి? రాక్షస భూములు లాంటివి ఇవి. ఇక్కడ రాక్షసుల లంకలో రామరామల్లాగా మీ మాట చెప్పిస్తున్నారు అందరూ. హిందూ మాంక్, హిందూ మాంక్, హిందూ మాంక్. వాళ్ళకి అంతకంటే మాంకు తప్పితే ఇంకేం దొరకలేదు. మనం ఏం చేస్తాం? వాళ్ళకి దొరికిన పదమే ఇది. కానీ మన దగ్గర మాంక్ అనడానికి సన్యాసి, యతి, పరివిరాజకుడు, యోగి ఎన్నున్నాయండి. అవధూత చాలా ఉన్నాయి, తపస్వి చాలా ఉన్నాయి పదాలు. వాళ్ళకు ఉన్నది అలా మాంక్ ఒకటే. ఆ భాషే చిన్నది, ఏముంటుంది అక్కడ? నీరు అనాలంటే మన దగ్గర 100 పదాలు ఉన్నాయి. ఆపస్త్రీ భూమిని వార్వారి సరళం కమలం జలం పయఃకీలాలం అమృతం జీవనం భువనం వనం కబంధముదకం బాధ పుష్కరం సర్వతోముఖం అంభోర్ణస్తోయపానీయ నీరక్షీరాంబుశంబరం కృపీడక్కాండమస్త్రీ స్యాజ్జీవనీయం కుశం విషం మేఘపుష్పం ఘనరస త్రిషుద్వే ఆప్యం అమ్మయం ఎన్నున్నాయి. ఇంకా 32 పేర్లు లెక్క పెడితే అమ్మయ్య అనే వరకు చదువుకోవచ్చు. అమ్మయ్య అని ఇంగ్లీషులో ఏమని చెప్పండి? వాటర్, దిక్కుమాలిన వాటర్. ఏం చేసినా వాటరే, ఇంకో మాటలేదు ఇక్కడ. వాటర్ తప్ప ఇంకోటి చెప్పండి, ఏం లేదు. ఆ భాషకి ఈ భాషకి పోల్చుకుంటే ఎలాగా? కనీసం పదజాలమేనా లేదే?
ఒక భావాన్ని వ్యక్తం చేయడానికి ఎన్ని పదాలు ఉంటాయంటే తెలుగు చదవాలి, సంస్కృతం చదవాలి, కానీ ఇంగ్లీషులోను ఉర్దూలో చదివితే వచ్చేది ఏం లేదు. ఇక్కడ ఎన్ని పదాలు ఉంటాయి? ఎంత మీ అభివ్యక్తి, ఎంత మీ సాహిత్యం, ఎంత మీ శక్తి, ఎంత మంచిది. ఇక్కడ విషయాలు చెప్పడానికి ఈ మహానుభావుల గురించి చెప్పాలంటే మాంకు ఇటువంటి మాటలు సరిపోవండి. ఒక తపస్వి, ఒక యోగి, ఒక పరమహంస, ఒక పరివ్రాజకాచార్య, ఒక సన్యాసి, ఎన్ని మాటలు ఉన్నాయి. ఒక అవధూత, ఒక యతి, పైగా అన్నిటికీ భేదాలు ఉన్నాయి. అవధూత వేరు, యతి వేరు, యోగి వేరు. యోగి సంసారం చేయొచ్చు, అవధూత సంసారం చేయడు. యోగులకి సంసారాలు ఉంటాయి, వాళ్ళని యోగులు అంటారు. కృష్ణో యోగి సుఖస్థ్యాగి యోగ వాసిష్టంలో చెబుతారు. అంతా ఒకటే ధర్మం అయ్యా, అంతది ఒకటే జ్ఞానం, కానీ వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్లు వేరంటారు. కృష్ణో యోగి సుఖస్థ్యాగి జనకో రాజకర్మకృతు వశిష్ఠ కర్మకర్త చ కర్కటి విసిదాశన సర్వేషాం జ్ఞానమేకంతు తేషాం కర్మ పృథక్ పృథకు అని యోగ వాసిష్టం చివరిలో చెబుతారు. చాలా చిత్రమైన మాట. నీకు జ్ఞాని అంటే ఎవరో తెలియాలంటే రామచంద్ర అంటాడు వశిష్ఠుడు. అతనికి జ్ఞాని అంటే ఎవరో గుర్తుపడడం కూడా చాలా కష్టమయ్యా అని యోగ వాసిష్ఠ ప్రభావాన్ని చెబుతూ ఇతరులు చెప్పుకున్నటువంటి విషయం అది. జ్ఞాని అంటే గుర్తుపడడం కష్టం, వాళ్ళు రకరకాల రూపాల్లో ఉంటారు. నీకు ఉదాహరణ కొన్ని చెబుతున్నా. కృష్ణో యోగి తర్వాత ద్వాపర యుగంలో వచ్చిన మాట ఇది, వశిష్ఠుడు రామచంద్రుడితో అన్నది కాదు ఇది. తర్వాత ఆ మహిమల గురించి వస్తూ కృష్ణుడు యోగి, యోగి రూపంలో ఉన్న జ్ఞాని. సుఖస్థ్యాగి సుకుడు సన్యాసి, ఆయనకి సంసారం. సన్యాసి అంటే సంసారం ఉండదు, యోగి అంటే ఉండొచ్చు. కృష్ణుడికి సంసారం ఉంది, ఒకటి కాదు 16,000 ఉన్నాయి లెక్క పెడితేను. అయినా ఆయన యోగి, అస్ఖలిత బ్రహ్మచారి, అది మరీ ఆశ్చర్యం. సుఖస్థ్యాగి సుకుడికి అసలు ఆ సమస్య లేదు, ఆయన చిన్నప్పటి నుంచి బ్రహ్మచారి సన్యాసి అంతే. సుఖస్థ్యాగి ఆయన త్యాగి అంటారు, త్యాగము చేసిన వాడని అర్థం కాదు. త్యాగి అంటే భగవద్గీతలో కూడా ఎక్కడ త్యాగి అన్న మాట వచ్చినా సన్యాసి అని అర్థం. త్యాగము చేసిన వాడనే అర్థంలో వాడలేదు కృష్ణుడు, సన్యాసి అనే అర్థంలో వాడాడు. కృష్ణో యోగి సుఖస్థ్యాగి జనకో రాజకర్మకృతు, జనకుడు కూడా గొప్ప జ్ఞానయ్య, కానీ ఆయన రాజ్యాన్ని పరిపాలించాడు, సీతాదేవి తండ్రి. ఆ వంశంలో వాళ్ళందరినీ జనకుడు అంటారు, ఆ వంశంలో వాళ్ళందరినీ అంటారు. ఎందుకంటే అందులో మొట్టమొదట పుట్టినవాడు తల్లి నుంచి పుట్టకుండా జనకుడి నుంచి పుట్టాడు. నిమి అనేటువంటి మహారాజుకి వశిష్ఠ శాపం వల్ల ఆయన శరీరాన్ని కోల్పోతే ఆయన శరీరాన్ని మధించి ఈ కొడుకును పుట్టించారు. ఆ తండ్రి శరీరం నుంచి పుట్టడం వల్ల ఆయన్ని జనకుడు అంటారు. జనకుని శరీరం నుంచి పుట్టడం ఆయన జనకుడు అన్నారు. అప్పటి నుంచి ఆ రాజ్యంలో అందరినీ జనకుడు అన్నారు. మథనం వల్ల పుట్టాడు కాబట్టి ఆయన మిథిలహ అన్నారు, వాళ్ళ నగరం పేరు కూడా మిథిల అయింది. దేహం లేకుండానే ఆయన మిగిలి ఉన్నాడు కాబట్టి విదేహక అన్నారు, అందుకే విదేహ రాజకుమార్తె వైదేహి అయింది సీతాదేవి. ఈ విదేహ శబ్దం, మిథిల శబ్దం, ఈ జనక శబ్దం 3 రావడానికి నిమి అనే మహారాజు కారణం. ఆయన చరిత్ర చాలా చిత్రమైంది. భారతీయ త్యాగాలు, భారతీయ వైరాగ్యాలు, భారతీయ జ్ఞానాలు ఎలా ఉంటాయంటే ఆ నిమే ఉదాహరణ. ఆ నిమేదో యజ్ఞం చేయాలనుకుంటాడు, వశిష్ఠుడిని అడుగుతాడు, కులగురువు కదా. వశిష్ఠుడు నాకు ఖాళీ లేదు, నేను ఈ సమయంలో ఎవరికో దేవేంద్రుడికి ఒక యాగం చేయించాలని ఒప్పుకున్నాను, నేను వచ్చాక చేయిస్తానులే అని ఆయన స్వర్గానికి వెడతాడు. ఈయన ఈలోపు ఆలోచిస్తాడు, వశిష్ఠుడు ఎప్పుడో వస్తాడు, ఏడాది తర్వాత మనం ఇక్కడ ఉంటామేంటి, ఈలోపు ప్రాణం పోతే అనుకున్న యాగం చేయాలి కదా అని కాస్త ఎవరినో కలుసుకుని మొత్తం మీద వశిష్ఠుడితో సమానమైన వాళ్ళని పెట్టుకుని చేయిస్తాడు. ఆశ్చర్యకరంగా యోగ వాసిష్ఠాన్ని 32,000 శ్లోకాలు బోధించిన వశిష్ఠుడికి అహంకారం వచ్చింది. అంచేత జ్ఞానులు కూడా దీని నుంచి తప్పించుకోలేరు. బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసమపి కర్షతే అంటారు. వచ్చి నేను లేకుండా యాగం చేయిస్తావా, నేను కుల పురోహితుడిని కదా, నా ఖాతా ఇంకోటికి ఇస్తావా అని మామూలు పుష్కరాల్లో పురోహితుడిలాగే మాట్లాడాడు. నేను చేయించాల్సిన స్నానం ఇంకోటి చేయిస్తే ఆ డబ్బులు వాడికి పోతాయి కదా అన్నట్టుగా అహంకారం. డబ్బు గురించి కాదు, వచ్చేసింది అంతే ఆయనకి. నేను వద్దని చెప్పాను కదా, నేను వచ్చే వరకు ఆగచ్చు కదా, ఇంకోటి చేయిస్తావా, వెంటనే నీ దేహం రాలిపోతుందన్నాడు. అంత కోపం రావాలా, నీ దేహం రాలిపోతుందన్నాడు. నిమి తక్కువవాడు కదండి, రాజులు కూడా శాపానుగ్రహ సమర్థులు, వాళ్ళు తపస్సులు. వెంటనే నేను చేసింది చాలా చిన్న తప్పు అండి, ఇది మీరు వీలు కాదన్నారు కాబట్టి నేను ఇంకొకరిని ఎవరినో పెట్టాను, అంత మాత్రానికి శపిస్తే ఎలాగానే మీరు దేహాన్ని కోల్పోతారు అన్నాడు. వశిష్ఠుడిని శపించాడు రాజు. వాళ్ళండి దేశాన్ని పరిపాలించిన రాజులు, పురోహితుల్ని వశిష్ఠులను సైతం శపించగలిగిన వాళ్ళు ఈ దేశాన్ని రాజులుగా పరిపాలించారు. రాజుల తపస్సు అటువంటిది, రాజుల తపస్సు అటువంటి, కేవలం బ్రాహ్మణులు మాత్రమే పొగడక్కల్లా, రాజుల తపస్సు అటువంటిది. రాజకీయాల్లో అటువంటి తపస్సులు ఉండేవారు. ఇప్పుడు ఎలాంటి వాళ్ళు ఉన్నారో మీకు తెలుసు. అప్పుడు తపనం, ఇప్పుడు పతనమును. రాజు శపించేవాడు, నువ్వు శపించాడే, నువ్వు శపిస్తే ఏమిటి ఇక్కడ,
నేను తపస్సు చేయలేదా? ఏమి చిన్ననారాయణకి అంత తపస్సులు చెప్పించాడు. చిత్రం ఏంటంటే ఈయన దేహం రాలిపోయింది, ఆయన దేహం రాలిపోయింది. వశిష్ఠుడు తర్వాత ఊర్వశీ తనయుడిగా రెండో జన్మెత్తాడు. నిమి ఆశ్చర్యకరమైన జ్ఞాన వైరాగ్యాలు చూడండి. ఆ జనక మహావంశంలో వాళ్ళకి ఎందుకంత వైరాగ్యం వచ్చింది అంటే ఉండగానే ఆ నిమికున్న వైరాగ్యం ఎటువంటిదంటే ఆయనకి చివరికి ఆ మృతదేహాన్ని అట్టిపెట్టారు అక్కడ. పురోహితులు యజ్ఞం చేసేవాళ్ళు, ఇంకా యజ్ఞం పూర్తవ్వలేదు, దేహం రాలిపోతే ఎలాగా? యజ్ఞం అవుతుండగా వశిష్ఠుడు వచ్చి శపించాడు, దేహం రాలిపోయింది. ఇప్పుడు రాలిపోయిన దేహం ఎలాగ? రాలిపోయిన దేహాన్ని అట్టిపెట్టారు, దాన్ని సుగంధ ద్రవ్యాల మధ్యలో నిల్వ చేశారు. ఆ ప్రక్రియ అప్పటికే ఉంది. రామాయణంలో దశరథుడి దేహాన్ని కూడా భరతుడు వచ్చేవరకు కట్టిపెట్టారు. తైలద్రోణంలో పెట్టారని ఎలా పెట్టారో కూడా రాశారు అక్కడ రామాయణంలో. ఈ సైంటిఫిక్ ప్రక్రియలు అప్పటి నుంచి ఉన్నాయి. అలాగే నిమి దేహాన్ని కూడా అట్టిపెట్టి వాళ్ళు యజ్ఞం పూర్తి చేసి, మరి రాజ్యం సంగతి ఏమిటి అంటే నిమిని మళ్ళీ బతికించమని దేవేంద్రుడిని అడిగారు. దేవేంద్రుడు ప్రత్యక్షం అయ్యాడు యజ్ఞానికి సాక్షాత్కారంగా. ఏం కావాలో కోరుకోండి అంటే నిమిని బ్రతికించండి అని. బ్రతికిస్తాను అన్నాడు. కానీ నిమి ఆ దేహానికి వెనకాల తేజో రూపంలో ఉండి మాట్లాడాడు, నాకు ఈ దేహంలోకి ప్రవేశించడం ఇష్టం లేదన్నాడు. అది వైరాగ్యం. అక్కర్లేదు. ఏమిటి ఈ దేహం? ఇంత రాజ్యం పరిపాలించే ఏమైంది? వశిష్ఠుడికి కోపం వచ్చింది, నాకు కోపం వచ్చింది, మా జ్ఞానం ఎందుకు పని లేక.